Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. So welcome you all to Revise and Rise series. సో ఈ సెషన్లో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే పిఎం స్టియాక్. సో ఇట్ స్టాండ్స్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళొక రోల్ ఏంటో చెప్తాను చూడండి. యాక్చువల్గా వీళ్ళొక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వరల్డ్ వైడ్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న ఇన్నోవేషన్స్ మీద మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మానిటరింగ్ చేసి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. సో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకున్న తర్వాత, క్యాబినెట్ కూడా ఒప్పుకున్న తర్వాత మనం కొన్ని మిషన్స్ని పాస్ చేస్తాం. ఆ మిషన్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాన్ని కూడా వీళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగా అప్డేట్ చేయడం కానీ, లేకపోతే కొంచెం మనం చేంజెస్ చేయడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఓవరాల్గా ఈ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పరంగా ప్రైమ్ మినిస్టర్ గారికి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. సో దీన్ని యాక్చువల్గా 2018లో క్రియేట్ చేశారు. దీంట్లో 21 మెంబర్స్ ఉంటారు. అని గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ బైండింగ్. ఓకేనా. యాక్చువల్గా ఇంతకుముందు ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ పేరేంటంటే సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ. ఈ కమిటీని రీప్లేస్ చేసి ఈ ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ని ఈసారి తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరుంటారు అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గారే ఈ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటారు. అండ్ ఓవరాల్గా ఈ ఇనిషియేటివ్ నుంచి మనం కొన్ని మిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాము. సో టోటల్గా 9 నేషనల్ మిషన్స్ ఉన్నాయి. సో ఆ మిషన్స్ యొక్క నేమ్స్ మనకి తెలియాలి, దాని యొక్క బ్రాడర్ ఆబ్జెక్టివ్స్ తెలిస్తే సరిపోతుంది. ఓకేనా. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో దీంట్లో టోటల్గా 21 మెంబర్స్ ఉంటారు. దీనికి చైర్మన్ వచ్చేసరికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అనమాట. సో ఇంతకుముందు సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఉండేది, దాన్ని రీప్లేస్ చేసి ఈ PMSTIAC దాన్ని తీసుకొచ్చారు. సో ప్రజెంట్ 9 నేషనల్ మిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అవేంటో చూద్దాం పదండి. సో ఫస్ట్ మిషన్ వచ్చేసరికి న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అంటే మనం కామన్గా ఫేస్ చేసిన ఒక ఛాలెంజ్ ఏంటంటే లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ లాగా మారిపోయింది. సో ఏదైనా ఒక హై అండ్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో కొంతమందికి ఇంగ్లీష్ రాదు. సో ఇటువంటి ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి ఈ మిషన్ని తీసుకొచ్చాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక పక్క టెక్నాలజీ, ఇంకో పక్క హ్యూమన్ నాలెడ్జ్, ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఇంగ్లీష్ని మనం ఏం చేస్తాం, కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ, ఈ PDF కంటెంట్ కానీ ఏదైతే ఉందో దాన్ని మన యొక్క నేటివ్ ఇండియన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనే మిషన్ని తీసుకొచ్చాం. ఇది ఫస్ట్ మిషన్ అనమాట. సో ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేసే లీడింగ్ ఏజెన్సీస్ ఎవరు అంటే ఫస్ట్ వన్ MeitY. సో MeitY అంటే ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీళ్ళతో పాటు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనే మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ సెకండ్ మిషన్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ప్రజెంట్ మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం క్లైమేట్ రిలేటెడ్గా. సో దాంట్లో ఒకటి నెట్ జీరో ఎమిషన్స్ 2070. సో దీన్ని మనం అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీని తగ్గించాలి అండ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సైడ్కి వెళ్ళాలి. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం ప్రెజెంట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కూడా చేంజ్ తీసుకురావాలి. సో అందుకని ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం కొన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఎఫోర్డబుల్గా ఉండాలి. అప్పుడే మనం కొంటాం, మన ఇండియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయనుకోండి, ట్రాన్సిషన్ అనేది సరిగ్గా జరగదు, మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయలేం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనకి ఎఫోర్డబుల్గా ఉండాలి అండ్ దీంట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ కూడా రిలయబుల్గా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాలి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ మిషన్ కూడా దీని కిందకే వస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన మిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు యాజ్ వెల్ as డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, సో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ నీతి ఆయోగ్. సో వీళ్ళందరూ ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మిషన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే మనం లిథియం అయాన్ బ్యాటరీస్ని తయారు చేయాలి అండ్ దీని యొక్క బ్యాటరీస్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి, ఆల్ వెదర్ కండిషన్స్లో వర్కింగ్ చేసేలాగా ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇన్ని ఏజెన్సీస్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ AI మీద ఒక వీడియో నేను సెపరేట్గా చేశాను రివైజ్ అండ్ రైస్ సిరీస్లోనే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా. సో AIకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అక్కడ చెప్పాను అండ్ ఇనిషియేటివ్స్ కూడా అక్కడ నేను డీల్ చేశాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం మల్టిపుల్ అప్లికేషన్స్లో మల్టిపుల్ సెక్టార్స్లో యూజ్ చేయొచ్చు. లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, స్మార్ట్ సిటీస్ విషయంలో కానీ, ఇన్ఫ్రా పరంగా కానీ, ఇండస్ట్రీస్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ ప్రతి దాంట్లో యూజ్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ సెక్టార్స్లో దీని ఒక సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి దీన్ని మరింత డెవలప్ చేయాలి.
అండ్ వరల్డ్ వైడ్గా ఏఐ హబ్ లాగా ఇండియా అనేది మారాలి. సో దానికోసం ఈ మిషన్ మనం లాంచ్ చేసాం. సో ఈ మిషన్లో మనకి డిఫరెంట్ ఏజెన్సీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. నీతి ఆయోగ్ ఇన్వాల్వ్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, మైటీ నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కూడా ఈ మిషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసరికి నేషనల్ బయోడైవర్సిటీ మిషన్. సో ఇండియాలో బయోడైవర్సిటీ ఎంతవరకు ఉంది దాన్ని మ్యాపింగ్ చేయడం కోసం ఈ మిషన్ని తీసుకొచ్చాం. సో దీంట్లో మనం ఫ్లోరా, ఫానా ఈ రెండింటిని మనం మ్యాపింగ్ చేస్తాము. ఆ తర్వాత అసలు ఇండియాలో బయోడైవర్సిటీ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఎలా ఉంది, ఎంతవరకు బయోడైవర్సిటీ అనేది థ్రెటనింగ్లో ఉంది, మరి దీన్ని మనం ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా కన్జర్వేషన్ చేయాలి, అగ్రికల్చర్ వల్ల బయోడైవర్సిటీకి ఏమైనా లాస్ వస్తుందా, ఎందుకంటే అగ్రికల్చర్ని ఎక్స్పాండ్ చేయడం కోసమో లేకపోతే డీఫారెస్టేషన్ వల్ల బయోడైవర్సిటీ ఏమైనా థ్రెటనింగ్లోకి వెళ్తుందా. సో ఈ డీటెయిల్స్ మొత్తం మనం మ్యాపింగ్ చేసి డేటాని కలెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా స్కీమ్స్, ప్రోగ్రామ్స్, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ మిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే ఆఫ్ కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. దీంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసరికి క్వాంటమ్ ఫ్రంటియర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వాంటమ్ టెక్నాలజీ. సో దీని మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడండి. నేషనల్ క్వాంటమ్ మిషన్, అసలు క్వాంటమ్ టెక్నాలజీలో ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి అండ్ ఈ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఏంటి అండ్ నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క టార్గెట్స్ ఏంటి, గోల్స్ ఏంటి అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి సరిపోతుంది. ఓకేనా. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీని మనం కేవలం కంప్యూటర్స్లో మాత్రమే కాదు, కెమిస్ట్రీలో యూజ్ చేయొచ్చు, కమ్యూనికేషన్ పర్పస్కి యూజ్ చేయొచ్చు, న్యూ మెటీరియల్స్ని తయారు చేయడంలో యూజ్ చేయొచ్చు, సెన్సార్స్లో యూజ్ చేయొచ్చు, క్రిప్టోగ్రఫీలో కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ మిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, అండ్ డిఆర్డిఓ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిఆర్డిఓ అండ్ మైటీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మిషన్ వచ్చేసరికి బయోసైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్. సో దీంట్లో ఏం చేస్తారు అంటే హ్యూమన్స్ యొక్క జీన్స్ మీద స్టడీస్ని కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో జీనోమిక్ స్టడీని కండక్ట్ చేసి ఎప్పుడైతే ఒక పర్టికులర్ హ్యూమన్ ఒక కొత్త ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతాడో ఆ ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్ ఆ హ్యూమన్ మీద ఎలా పడుతుంది, పడినప్పుడు ఆ హ్యూమన్ యొక్క బాడీలో కానీ జీన్స్ పరంగా కానీ ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి అని చెప్పి స్టడీస్ని కండక్ట్ చేసి దానికి తగ్గట్టుగా డేటాని కలెక్ట్ చేసాము. సో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా సరే కొత్త డిసీజెస్ వచ్చినప్పుడు ఈ స్టడీస్ని యూజ్ చేసి వాటికి మనం మెడిసిన్స్ని కనుక్కోవచ్చు. ముఖ్యంగా ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకు వచ్చే డిసీజెస్ ఎలా ఉంటాయంటే ఇన్హెరిటెడ్ డిసీజెస్ వస్తాయి. సో దానికి మనం మెడిసిన్స్ని, వ్యాక్సిన్స్ని డెవలప్ చేయాలి అంటే ఈ పర్టికులర్ నాలెడ్జ్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉండాలి. సో ఈ పర్టికులర్ మిషన్లో ఇన్వాల్వ్ అయ్యే ఏజెన్సీస్ వచ్చేసరికి ఆఫ్ కోర్స్ బయోటెక్నాలజీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళందరూ ఈ మిషన్లో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మిషన్ వచ్చేసరికి వేస్ట్ టు వెల్త్. మనం ఎక్కువగా డైలీ వేస్ట్ని జనరేట్ చేస్తూ ఉన్నాం. అది సాలిడ్ వేస్ట్ అవ్వచ్చు, లిక్విడ్ వేస్ట్ అవ్వచ్చు, ప్లాస్టిక్ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఆ వేస్ట్ నుంచి ఎనర్జీని జనరేట్ చేయడమే ఈ మిషన్ యొక్క మెయిన్ మోటో. ఓకేనా. సో ఎనర్జీని జనరేట్ చేయాలి, సో మెటీరియల్స్ని మళ్ళీ మనం రీసైకిల్ చేసే విధంగా డిజైన్ చేయాలి. సో ఈ పర్టికులర్ మిషన్కి ఇన్వాల్వ్ అయ్యే ఏజెన్సీస్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ స్వచ్ఛ భారత్ అభియాన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వేస్ట్ని కలెక్ట్ చేయాలి, సో వేస్టేజ్ అనేది ఉండకూడదు. ఇదంతా మనకి స్వచ్ఛ భారత్ మిషన్లో వస్తుంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క మెయిన్ మోటో అదే కదా. సో వేస్టేజ్ అనేది ఎక్కడ ఉండకూడదు, క్లీన్గా ఉండాలి, నీట్నెస్గా మనం మెయింటైన్ చేయాలి. సో స్వచ్ఛ భారత్ మిషన్లో మనకి రూరల్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో కవర్ చేశాను పెయిడ్ కోర్స్లో. ఓకేనా. రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మిషన్ వచ్చేసరికి డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ ఆర్ డీప్ ఓషన్ మిషన్. ఈ మిషన్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటమ్మా, డీప్ ఓషన్ రీజన్స్లో ఉన్న వాల్యుబుల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఆర్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ వాటి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేయాలి. యాజ్ వెల్ అస్ డీప్ ఓషన్లో ఉన్న బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి కన్జర్వేషన్ చేయాలి. సో ఓవరాల్గా ఈ డీప్ ఓషన్ మిషన్ ఏదైతే ఉందో దీంట్లోనే మనకి సముద్రయాన్ మిషన్ కూడా వస్తుంది. సో సముద్రయాన్ మిషన్ క్లాస్ నేను చెప్పినప్పుడు ఈ పాయింట్ నేను చెప్పాను, గుర్తుందని అనుకుంటున్నాను. సముద్రయాన్ మిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డీప్ ఓషన్ మిషన్. ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది దేని కిందకి వస్తుంది, ఈ పిఎం స్టియాక్లోకే వస్తుంది. ఓకేనా. రైట్. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ మిషన్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో సముద్రయాన్ మిషన్ కూడా ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెప్పి ఒకటి ఉంటుంది, NIOT. సో వీళ్ళే మనకి ఆ మత్స్య 6000 అనే వెహికల్ని తయారు చేశారు. సో ఓవరాల్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ONGC నథింగ్ బట్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఎందుకంటే మనం డీప్ ఓషన్ రీజన్స్లోకి వెళ్ళినప్పుడు
ఈ ఆయిల్ సోర్సెస్ కనిపిస్తే వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, యాజ్ వెల్ as డిఆర్డిఓ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. అండ్ మ్యాపింగ్ కూడా చేస్తాం కాబట్టి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ మిషన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా, రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మిషన్ వచ్చేసరికి అగ్ని. సో అగ్ని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియా ఇన్నోవేషన్స్. సో పేరులోనే ఉంది ఇన్నోవేషన్స్. ఎవరు తీసుకొస్తారు? ఇన్నోవేటర్స్. సో మన ఇండియాలో ఉన్న ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ ఒక ప్లాట్ఫామ్ని డిజైన్ చేస్తారు. సో వీళ్ళకి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడియా స్టేజ్ నుంచి, ఒక సీడ్ స్టేజ్ నుంచి డెవలప్ చేసి దాని నుంచి ఫైనల్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి దాన్ని కమర్షియలైజ్ చేసి దాన్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి దాని ద్వారా సొల్యూషన్ని తీసుకొస్తారనమాట. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్ట్రీమ్లైన్ చేసేదే ఈ మిషన్ అనమాట అగ్ని, యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్. సో ఈ మిషన్ యొక్క లీడింగ్ ఏజెన్సీ ఎవరు అంటే ఇన్వెస్ట్ ఇండియా. సో వీళ్ళు ఈ పర్టికులర్ మిషన్ని లీడ్ చేస్తారు. దట్స్ ఇట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేశాము, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్స్ వచ్చేసరికి 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ ప్రిలిమ్స్ యొక్క కంప్లీట్ కరెంట్ అఫైర్స్ పోర్షన్ మొత్తం మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి, లైక్ అగ్రికల్చర్, స్పీసీస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్ అండ్ మ్యాపింగ్ పోర్షన్. వీటిని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇలా సబ్జెక్ట్ని బేస్ చేసుకుని కూడా మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉంటాయి. మీకు ఒకవేళ క్లాసెస్ నచ్చలేదు అనుకోండి, మాకు మెసేజ్ చేయండి, మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తాం. సో 15 days వరకు మీకు రిఫండ్ పాలసీ అనేది ఉంటుంది. అది కూడా 100% అమౌంట్ అనేది ఇచ్చేస్తాం. సో కేవలం 500 రూపీస్ మాత్రమే. సో చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్. సో ట్రస్ట్ మీ, మీకు జిఎస్లో మంచి మార్క్స్ ఈ కోర్సు తీసుకొస్తుంది, అది గ్యారంటీ. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. లేదు డైరెక్ట్గా పర్చేస్ చేసేస్తామంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే మీరు కోర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు పేమెంట్ చేస్తే చాలు, మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ పాలిటీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్లో ప్రెసిడెంట్ స్పీచ్ కవర్ చేసేసాము. అండ్ ఎకనామిక్ సర్వే కంప్లీట్గా ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ బడ్జెట్ని మనం కవర్ చేయబోతున్నాం. అండ్ ఎకానమీతో పాటు ఎన్విరాన్మెంట్ కూడా స్టార్ట్ అయింది. సో సెషన్స్ ఆల్రెడీ అప్లోడ్ అవుతున్నాయి, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక కరెంట్ అఫైర్స్ పాయింట్ ఏంటంటే ఈ పిఎంస్టీఎక్ అనే కౌన్సిల్ ఏదైతే ఉందో వీళ్ళు రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. మీటింగ్ కండక్ట్ చేసుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ మీద వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. సో లేటెస్ట్గా జరిగిన మీటింగ్ 27th మీటింగ్ అనమాట. సో ఈ 27th మీటింగ్లో వీళ్ళు డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే సెల్ అండ్ జీన్ థెరపీ. చాలా ఇంపార్టెంట్, ఇది మనకి ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు జరిగిన మీటింగ్స్లో వాళ్ళు డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే కార్బన్ క్యాప్చరింగ్ అండ్ యూటిలైజేషన్. సో నథింగ్ బట్ ఇండస్ట్రీ నుంచి జరిగే ఎమిషన్స్ ఉంటాయి కదా, కార్బన్ ఎమిషన్స్, దాన్ని మనం క్యాప్చర్ చేయాలి. అట్మాస్ఫియర్లోకి మిక్స్ అవ్వకుండా, కలవకుండా ముందే క్యాప్చర్ చేసి పక్కన పెట్టాలి. అలా క్యాప్చర్ చేసిన దాన్ని మనం ఫ్యూయల్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ యూటిలైజేషన్. దాన్ని మళ్ళీ మనం స్టోర్ చేసుకొని మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం స్టోరేజ్ అంటాం. సో కార్బన్ క్యాప్చరింగ్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్, ఈ కాన్సెప్ట్ మీద ప్రీవియస్ మీటింగ్లో డిస్కస్ చేశారు. ఈసారి జరిగిన మీటింగ్లో వీళ్ళు డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే సెల్ థెరపీ అండ్ జీన్ థెరపీ. ఓకేనా, సో ఇది అడిగే ఛాన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ని ఫినిష్ చేసుకున్నాం. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి మంచి సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.